వీళ్ళు ఎంపీస్ కాదు ఎంటీస్. బాబోయ్, ఇది మన మాట కాదు, జనం మాట. వీళ్ళకు ఓట్లేసిన ఓటర్లు అంటున్న మాట. అయినా మీకు పదవులిచ్చింది మెల్లగా వెళ్ళి చల్లగా పార్లమెంటులో కూర్చోడానికి కాదు, ఒళ్ళొంచి పనిచేసి ప్రాజెక్టులు పట్టుకురావడానికి. మీకేం పని చెప్పారు? మీరేం చేస్తున్నారు? పైపెచ్చు ఏదైనా రాష్ట్రానికి వచ్చేదుంటే మోకాళ్ళు అడుతారా? భయం భక్తి ఉండక్కర్లా? ఇదెక్కడి పార్టీ? వీళ్ళెక్కడి ఎంపీలు, కేంద్ర మంత్రులు? ఇది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఎంపీల మీద వినిపిస్తున్న కామెంట్లు. ఆ వివరాలేంటో తెలియాలంటే వీళ్ల నిర్వాకమేంటో మీరు చూడాల్సిందే. బాధ్యతుండక్కర్లా బండన్న, చెప్పవేమి కిషన్ అన్న. ఇది ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి విషయంలో ఈ ఇద్దరు కేంద్ర మంత్రులపై జనం చేస్తున్న కామెంట్. వీరు మాత్రమే కాదు, వీరితో పాటు మిగిలిన బీజేపీ ఎంపీలపైన తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. 1-2 కాదు, మొత్తం 8 మంది ఎంపీలు. వీరిలో 2 కేంద్ర మంత్రులు. కానీ ప్రయోజనమేంటి? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో నిర్లక్ష్యం సహించరానిదిగా భావిస్తున్నారట వీరిని ఎన్నుకున్న ఓటర్లు. మీరు అనుభవించడానికి కాదీ ఎంపీ పదవులు, మాకేదైనా చేస్తారని మీకీ పట్టం కట్టబెట్టామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట సామాన్యులు. బండి సంజయ్ సంగతి అలా ఉంచితే కిషన్ రెడ్డి గత కొంతకాలంగా కేంద్ర మంత్రిత్వం వెలగబెడుతున్నారు. ఇద్దరిలోకి సీనియర్ మంత్రి, కానీ ఏం ఫాయిదా? ఇది కిషన్ మార్క్ డెవలప్మెంట్ అంటూ ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? ఆయనకు రాష్ట్రం మీదున్న బాధ్యత ఇది అంటూ ఫండ్స్ ఏమైనా సాధించుకొచ్చారా? ఆయన్ని చూసి నేర్చుకోండని వాళ్ళు వీళ్ళు చెప్పుకునే విధంగా ఒక్కటంటే ఒక్క మచ్చుతునకయ్యేది వాళ్ళు వీళ్ళు అనుకుంటే పోయారు. కనీసం తనకు తానైనా నేనేది తెచ్చా, ఇది నా సాధన, రాష్ట్రంపై నాకున్న అక్కర ఇది అంటూ ఫ్లడ్ లైట్లు వేసుకుని వెతికినా కనిపించదే. కనీసం మీ చరిత్ర మీరు రాసుకోవడానికైనా ట్రై చేయాలి కదా సార్ అంటూ కొందరు బాహటంగానే అంటున్నారట. దానికి తోడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా ఉన్న వెసులుబాటుతో పాటు మరో అదనపు క్వాలిఫికేషన్ కూడా ఉంది. ప్రధాని మోడీతో ఎంతో మంచి సంబంధాలున్నాయి. ఇరువురికి అంతటి స్నేహ బాంధవ్యాలున్నాయి. వీటిని వాడుకొని రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి కదా, అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలి కదా, ఏది అన్న ప్రశ్న కంగుమంటుందట. ఇక్కడ మరో సీన్ రివర్స్ వ్యవహారం ఏంటంటే, అమ్మ పెట్టదు అన్న సామెతలాగా ఆయన రాష్ట్రాభివృద్ధికి పూనుకోడు, ఇతరులు చేస్తే ఒప్పుకోడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి యత్నాలకు దగ్గరుండి సహకరించాల్సిన కిషన్ రెడ్డి భారీ ఎత్తున అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల ఆమోదానికి తీవ్ర యత్నాలు చేస్తుంటే కిషన్ రెడ్డి కేబినెట్ సమావేశాల్లో ఆ విషయాన్ని కనీసం ప్రస్తావించారన్న ఆరోపణలున్నాయి. ఇక ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ పొందిన బండి సంజయ్ ఈయన కూడా ఇంతే. కేంద్ర మంత్రిత్వం ద్వారా రాష్ట్రానికి ఏదైనా చేద్దామన్నా కనీస ఉద్దేశం కనపరచరన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బండి సైతం ఏమంతా మామూలోడు కాడని, ఆయనకు కూడా ఇటు కేంద్ర మంత్రులు ప్రధాని మోడీతోనూ సత్సంబంధాలు భారీగానే ఉన్నాయని అంటారు. మోడీ మా దేవుడన్న అంటూ వేదికలపై కాకాలు పట్టడం కాదు, అభివృద్ధి బాకాలేవి అంటూ బండిని నేరుగానే నిలదీస్తున్నారట ఓటర్లు. ఎన్ని విమర్శలు వినవస్తున్నా, ఎన్నేసి ఆరోపణలు హోరుమంటున్నా మీ పని మీదే, మా పని మాదే అంటూ లైట్ తీసుకుంటున్నారట ఫ్లవర్ పార్టీ లీడర్. పార్టీ గుర్తు పువ్వు కాబట్టి ఎన్నికలప్పుడు జనం చెవుల్లో పూలు పెట్టడం, ఆపై వారడిగే మాటలను చెవికి ఎక్కించుకోకపోవడం మాకిది అలవాటేనని అంటున్నారట. కావాలంటే చూడండి, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించవచ్చా? కానీ ఈ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెడ్డ పేరు సాధించారు. కేంద్రం ఈ 2 ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే ఛాన్సే లేదని గతంలో పార్లమెంటు వేదికగా తేల్చి చెప్పింది. అయితే పోలవరం విషయంలో ఏపీ, మరికొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక పోరాడి నిధులు, హోదాలు సాధిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలు ఇంతగా సాధిస్తుంటే వీరికేమైంది అన్న మాట వినిపిస్తుంది. ఓట్ల నాడేమో కాట్లాడి తీరా పదవులు పొందాక తెలంగాణ అభివృద్ధితో మాకేం సంబంధమంటూ ఎదురు తిరుగుతున్నారట. దీంతో ఇదేం పాడుబుద్ధి అంటూ వీరిని గెలిపించిన జనం తిట్టుకుంటున్నారట. విభజన హామీలో భాగంగా 2014లో కాజీపేటకు రైల్వే ఫ్యాక్టరీ ప్రకటించారు. దీనిపై కేంద్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. కాజీపేట డివిజన్ ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయం రావడమే లేదు. ఇక మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు సాయం చేయాలని సీఎం రేవంత్ ఎన్నిసార్లు అభ్యర్థిస్తున్నా కేంద్రం నుంచి సహకారం అందడం లేదు. పైపెచ్చు మూసీకి తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుందట కేంద్రం. పైపెచ్చు మూసీ బురదగా ఉండడమే బాగుందన్న ధోరణి కనబరుస్తుందట. కారణం కమల వికాసం ఈ బురదలో నుంచి జరుగుతుంది కాబట్టి వీరు ఇలాగే ఆలోచిస్తారన్న మాట వినిపిస్తోంది. అదేంటి, దేశంలోని చిన్న చిన్న నగరాలు మెట్రోల నిర్మాణానికి సహకరిస్తున్నారుగా, తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎందుకంత వెనకడుగు, చేతులెందుకలా వెనక్కు
లాగేసుకుంటున్నారు అన్న ప్రశ్నలకు అటువైపు సమాధానమే లేదట. కేంద్ర పెద్దలంటే ఈ రాష్ట్రం వారు కారు. మరి మీ 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రుల సొంత రాష్ట్రమిది. మరి మీ స్టేట్ మీద మీకున్న ప్రేమ ఇంతేనా? బాధ్యత లేనట్టేనా? వీరినెంత ప్రశ్నించినా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారట. ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సాధించింది ఏదైనా ఉందంటే ఒకే ఒక లిఫ్ట్. సీతాఫల్ మండిలో ఆయన ద్వారా ప్రారంభానికి నోచుకున్నది ఏదైనా ఉందంటే అది ఇదే. అంతకన్నా మించి ఆయనకున్న కేంద్ర మంత్రిత్వం ఎందుకు పనికిరాలేదని అప్పట్లో బీఆర్ఎస్ సైతం ఎద్దేవా చేసింది. అవకాశం లేని వాటి గురించి అటుంచితే ఛాన్స్ ఉన్న వాటిని కూడా తీసుకురావడం లేదట బీజేపీ ఎంపీలు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి తీసుకురావచ్చు, అయినా సరే ఇందులోనూ బీజేపీ ఎంపీలు చేతులెత్తేస్తున్నారట. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుగా బీజేపీ ఎంపీల ధోరణి తయారైందని అంటున్నారట. ఎన్ని మాటలంటున్నా వారికిదేమి పట్టడం లేదని చెప్పుకుంటున్నారు. మైకు దొరికితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే వీరు పార్లమెంట్లో మాత్రం నోళ్లకు తాళాలేసుకుని కనిపిస్తారట. అధిష్టానాన్ని నిలదీయడం, కేంద్ర మంత్రుల నుంచి మాకిది కావాలన్న డిమాండ్ చేయడం, తాము ఎంత అడిగినా వారు చేయడం లేదన్న ఆరోపణలు గుప్పించడం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటారట. కేంద్ర పెద్దల ముందు వినయ విధేయతలు ప్రదర్శించడమే పరమావధిగా భావిస్తారట. తెలంగాణలో బీజేపీ ఎంపీగా తమను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి భారీగా సహకరిస్తామని హామీలు గుప్పించిన వీరు గెలవగానే హామీలకు తిలోదకాలిచ్చేశారట. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదని ఆయా నియోజకవర్గాల ప్రజలు నొచ్చుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో బీజేపీ ఎంపీల ద్వారా ఒరిగింది ఏమైనా ఉంది అంటే అది పసుపు బోర్డు. అయితే ఈ బోర్డు అందుబాటులోకి రావడానికి 10 ఏళ్లు పడుతుందట. దీంతో ఎలాంటి లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట పసుపు రైతులు. జనం మాట వినిపిస్తుందా కమలం లీడర్లు? అన్ని కాలాలు మేవి కావు, అన్ని రోజులు మేవి కావు. ఒకవేళ అలా జరగాలంటే జనానికి మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి. రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించాలి. మీరు మెల్లగా వెళ్లి చల్లగా కూర్చొని రావడానికి కాదు మీకీ ఎంపీ పదవులిచ్చింది. కాస్త చూసుకోండన్న హెచ్చరికలు అందుతున్నాయి. మరి ఇకనైనా ఈ కమలం గ్యాంగ్ లో కదలిక వస్తుందా? మేము సైతం రాష్ట్ర అభివృద్ధికి ప్రాజెక్టులను తీసుకొస్తామన్న భరోసా లభిస్తుందా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.